హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెడ్డీ జెన్నీస్ కిచెన్. నేను మీ ప్రియాంక. ఈరోజు ఇంట్లోనే ఈజీగా కాందనకాయలు ఫ్రై అనేది వీడియోలో చూపిస్తున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలోని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కాక ఇందులోనికి 2 మీడియం సైజు ఉల్లిపాయలను గుండుగా కోసుకొని అలానే 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి ఫ్రై అయ్యాక ఇందులోనికి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. అలానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేయాలి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఈ ఆనియన్స్ అనేవి కొంచెం బ్రౌన్ కలర్లోకి వేగే వరకు కలుపుకోవాలి. ఈ కలర్ వచ్చాక ఇప్పుడు బాగా కడిగి పక్కన పెట్టుకున్న కాందనకాయలు అనేవి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా వాష్ చేయాలండి. 4 to 5 టైమ్స్ వరకు మీరు వాష్ చేయండి. ఇలా వాష్ చేసినవి ఇప్పుడు కళాయిలో వేసుకొని బాగా ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ 7 to 8 మినిట్స్ వరకు ఈ కాందనకాయలు అనేవి బాగా ఫ్రై చేయాలి. అప్పుడు ఇందులో ఉన్న వాటర్ అనేది పూర్తిగా మనకి ఇంకిపోవాలండి. ఇంకిపోయే వరకు బాగా ఫ్రై చేయాలి. ఇందులోనికి చిటికెడు పసుపు వేసుకున్నాక 1/2 స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. వేసుకున్నాక ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోని పచ్చిదనం పోయే వరకు కూడా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలండి. మీడియంలో పెట్టుకుంటూ అందులో ఉన్న ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు ఫ్రై చేయాలి. అలానే ఇందులోనికి ఇప్పుడు 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ చికెన్ మసాలా కూడా నేను యాడ్ చేసుకున్నాను. మీకు ఆడ గరం మసాలా ఉన్నట్టయితే అది కూడా 1/2 స్పూన్ యాడ్ చేసుకోండి. ఈ స్పైసెస్ అన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ 5 to 6 మినిట్స్ వరకు ఇలా ఫ్రై అవనివ్వాలి. అడుగు కట్టకుండా ఇది కలుపుకోవాలండి. మనము ఈ ప్రాసెస్ అంతా అయ్యాక ఇప్పుడు ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇందులోనికి 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇంట్లో చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి 4 to 5 మినిట్స్ బాగా ఫ్రై అవనివ్వాలండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవనివ్వాలండి. ఇందులోనే మనము వాటర్ అనేది యాడ్ చేయడం అవసరం లేదు. మనం వేసుకున్న ఆయిల్ ఇందులోని కాందనకాయలు ఉన్న ఆయిల్ సరిపోతుందండి. ఇప్పుడు ఫైనల్గా ఇందులోనికి కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 2 మినిట్స్ అయ్యాక ఇవి బాగా వేగిపోతాయండి. అంతేనండి, ఈజీగా ఇంట్లోనే మనము ఈ కాందనకాయల ఫ్రై అనేది సింపుల్గా చేసుకోవచ్చండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలాగొచ్చిందో మా కామెంట్స్లో చెప్పండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.